శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పతితునికి ఘటస్ఫోటం. పతితుని జ్ఞాతులను, సపిండులను, బాంధవులను అశుభదినాన సాయాహ్నంన పెద్దల సన్నిధిలో పతితునికి తిలోదకమియ్యవలను. దానిచే నీటితో నింపిన కడవను తెప్పించి దానికి అప్రదక్షిణంగా తిప్పి ఎత్తివేసి బద్దలు చెయ్యాలి. వీరందరూ వానికి ఒక అహోరాత్రం ఉపవాసం ఉండి అశౌచం పాటించాలి. వీరందరూ వానితో సంభాషణం, కలిసి కూర్చుండుట మొదలగు వాని లౌకిక వ్యవహారాలను, దాయాద వ్యవహారమును విడవవలె. అంతేకాదు, వానికి అన్నదమ్ముల్లో జ్యేష్ఠుడొకటిచే ఉండు అధికారాలను, పైతృకముగా ఆస్తిలో జ్యేష్ఠ భాగాన్ని లేకుండా పోవును. అవన్నీ గుణాధికుడగు అతను తమ్మునకు సంక్రమించును. శాస్త్ర ధర్మానుసారంగా ఏర్పరిచిన మర్యాదలు ఉల్లంఘించిన నడుచు పాపకర్మలను ప్రతి ఒక్కరిని రాజు వేరువేరుగా ప్రథమ శ్రేణికి చెందిన దండంతో దండించవలెను. బ్రాహ్మణుని తిట్టిన క్షత్రియుని 100 పణములతోనూ, వైశ్యుని 200 పణములతోనూ, శూద్రుడైతే వధతోనూ దండించాలి. బ్రాహ్మణుడు క్షత్రియుని తిడితే 50 పణములతోనూ, వైశ్యుని తిడితే 25 పణములతోనూ, శూద్రుని తిడితే 12 పణములతోనూ దండించాలి. క్షత్రియుని నిందించిన వైశ్యుని 100 పణములతోనూ, శూద్రుని తిడితే అతని 1000 పణములతోనూ, వైశ్యుడు శూద్రుని తిడితే అతన్ని 50 పణములతోనూ దండించాలి. వీరిలో ఎవరికి వారు తమ జాతి వారిని తిడితే 12 పణములతోనూ, అనరాని మాటలు అని తిడితే 20 పణములతోనూ దండించాలి. ఏకజాతివాడనగా శూద్రుడు, ద్విజాతివాణ్ణి అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల్లో ఎవరినైనను దారుణ వాక్కుతో తిట్టినచో ఆ శూద్రుని జిహ్వాచ్ఛేదం చేయవలెను. ఏలానా అతడు తక్కువ జాతి వారిలో మొదటివాడు కదా. ఏకజాతివాడు ద్విజాతివాడిని నామజాతి గృహములు అనగా ఇంటి మర్యాద మొదలైనవి ఎత్తి తిట్టినచో వారి నోటిలో మండుచున్న 12 అంగుళాల అయోమయ శంకువు నుంచవలెను. శూద్రుడు బ్రాహ్మణునికి ధర్మోపదేశం చేయుదునని వచ్చినచో రాజు వానికి నోటిలోనూ చెవుల్లోనూ క్రాగుచున్న నూనె పోయించాలి. వేదశాస్త్రాధ్యయనం దేశమును, జాతిని, శారీరకమైన కర్మమును ఒక విధంగా ఉన్నదాన్ని మరొక విధంగా అనగా శాస్త్రం చదివిన వాణ్ణి చదవలేదని, ఒక జాతి వాణ్ణి నీవీ జాతివాడవు కావని, ఒక దేశపు వాణ్ణి నీవా దేశపు వాడవు కావని, ఒక మంచి పని చేసిన వాణ్ణి నీవా పని చెయ్యనే లేదని తిడితే తిట్టిన వానికి రాజు 2000 పణములు దండంగా విధించాలి. స్వతహా తాను పాతకుడై ఉండి మరొక జాతి వాణ్ణి తిడితే వాణ్ణి 1000 పణాలతో దండించాలి. కొందరు కలిసి ఒకటి రాజు ఏర్పరిచిన నియమం సరియైనది కాదని నిందించిన వారిని వేరువేరుగా ద్విగుణ దండంతో దండించాలి. ఏలన వారందరూ ఎదిరిస్తున్నారు. ఒకరు ఇంకొకరు నిందించిన సందర్భంలో నేను ఇంతని అందరి ప్రీతి చనువుచే అంటని, పొరపాటున అంటని, ఇక మీదట ఇంకెప్పుడు అనను అని చెబితే వాడు దండమునకు పాత్రుడు కాదు. మెల్లకంటివాణ్ణి, గుడ్డివాణ్ణి, కొంకుల కాళ్లవాణ్ణి, ఇట్లే అంగవైకల్యం కలవాణ్ణి అన్నచోవానికి ఒక కార్షాపన ధనము దండంగా విధించాలి. తల్లిని, తండ్రిని, అన్నను, మామగారిని, గురుని, పెద్దలను తిట్టినను, గురువును నడుచు మార్గంన ఏ ఆటంకం కలిగించిన అట్టివాణ్ణి 100 పణములతో దండించాలి. ఈ దేవుడును, ఈ దేవియు, గంగానదియు, మృష్టాన్నమును, శుభగతియు లభించు ఈ వారణాసియందు నివాసం ఓ విశాలాక్షి ఎవరికీ ఇష్టం కాదు అని పలికి వ్యాసుడు ఆ నగరిని పరికించి చూచుచు తన హృదయానందకారమగు భిక్షను గూర్చి ఆలోచించుచుండగా అతనికి ఎట్టెదుట మహాదేవుడును శుభగు గిరిజాదేవియు సాక్షాత్కరించిరి. ఇంటి ముంగిట ఉన్న వ్యాసునితో దేవదేవుడు ఇట్లనెను: మహాముని, నీవు కోపివి, ఈ క్షేత్రాన నీవు వసింపదగదు అన ఆశ్చర్యపడి అతడు మహాదేవునితో ఇట్లనెను: నాకిందు అష్టమి చతుర్దశులయందు ప్రవేశమియ్య వేడుచున్నాను అన సరి అని అనుమతించి మహాదేవుడు అటనే అంతర్ధానమందెను. ఆ ఇల్లు కాని, ఆ దేవుడు కాని, ఆ దేవి కాని ఏదియు ఎచ్చట ఉండనో కనబడకుండా అదృశ్యమయ్యను. భద్ర దేవి ఇట్లు త్రైలోక్య విఖ్యాతుడు మహాతపస్కుడు ఒక వ్యాసుడు ఈ క్షేత్రగుణములు ఎరిగి దాని సమీపమందే ఉండెను. ఇట్లు అచ్చట వ్యాసుడు ఉండుటను బట్టియే ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని పండితులు నిర్ణయించినారు. ఈ అవిముక్త క్షేత్రగుణములన్నింటినీ చెప్పగలవాడెవ్వడు? దేవ బ్రాహ్మణ ద్వేషులు, దేవభక్తిని నటించువారు, వెక్కిరించువారు, బ్రహ్మజ్ఞులు, కృతజ్ఞులు, వంచకులు, జనద్వేషులు, గురుద్వేషులు, తీర్థక్షేత్రము నిందించువారు, అపవిత్రమనరించువారు, పాపాసక్తులు, కుత్సితులు దీని యందు ప్రవేశించరాదని, వసించరాదని దండనాయకుడు కాపుదలగా ఉంచబడినాడు. కావున యథోచిత మంత్రం నెరిగి వానితో ఈ దండనాయకోత్తముని గంధ పుష్ప దీప ధూపాధికంతో పూజించి నమస్కరించి సర్వవర్ణముల వారు సర్వవిధ సరీసృపములను ఆవరించి ఉండి ఈ క్షేత్రాన్ని ప్రవేశించి వసించువారు ఈశ్వరానుగ్రహం నంది గణేశ్వర్లందు గతి నందిరి. నానా రూపధరులు, దివ్యులు, నానా వేషధరులు అయ్యి గణాధినాథ రూపులైరి. సర్వదేవతలు కూడా అవిముక్తంలో
పరమగతి గాయించి ఏ గతి నందగోరుదురో అట్టి పరమాక్షయ స్థానమందిరి. ఈ అవిముక్తపురము పరమపదం దేవస్థానముగ స్వర్గం కంటే విశిష్టతరమైనది. బ్రహ్మపురం కంటే పైగా ఉన్నది, అంతకంటే గొప్పది. ఈశ్వరుడు తన తపోబలం చే దీన్ని నిర్మించెను. బ్రహ్మలోక స్వర్గలోకములు దీనితో సమానములు కావు. ఇది మనోహరం, కోరినట్లు పోగలది, ఏ బాధలో లేనిది, సకల తేజస్సులను తపశ్శక్తులు మించిన యోగశక్తి కలది. ఈ స్థానం అధిష్ఠించి దేవదేవుడు విరాజిల్లుచున్నాడు. తపస్సులచే, వ్రతాలచే, నియమాలచే, సర్వతీర్థాభిషేకాలచే, సర్వదానాలచే లభించు ఫలాను, సర్వయజ్ఞ ఫలములను అవిముక్త క్షేత్రవాసం చేతనే లభించును. తెలిసి కాని తెలియక కాని ఇదివరకు చేసింది ఇప్పుడు చేయుచున్నదగు పాపమంతయును ఈ క్షేత్ర దర్శనాన్ని నశించును. శాంతులు దాంతులోగములను తపస్సులు చేసి సంపాదించు ధర్మంచే కలుగు ఫలమిచ్చుట జితేంద్రియుడే వసించుట చేతనే కలుగును. దుస్సంఘటనకు ప్రాణకుడు హేతువు కానిచో వానికి ఏ శిక్ష విధించరాదు. తెలుసో తెలియకో ఇతరుల ద్రవ్యం అపహరించిన వాడు మొదట ఆ స్వామి నా విషయాన్ని సంతృప్తిని చెయ్యాలి. చేసిన తప్పిదానికి కాని రాజునకు దండము చెల్లించవలెను. ఇది ఈ విధముగా స్వస్వామితా సంబంధం గల వాని విషయాన్ని జరుగు అన్ని అపరాధముల యందును వర్తించు సామాన్య రీతి. బావి నుండి కడవను కాని చేదు త్రాటిని కాని హరించిన వాడు అవి తిరిగి తెచ్చి అమర్చవలెను. మాష పరిమాణపు వెండి దండం ఇయ్యవలెను. ఒకవేళ ఆ నీటి సౌకర్యానికి ఏ హాని అయినా కలిగించినను ఇదే దండనం. 10 కడవల కంటే ఎక్కువ ధాన్యం దొంగిలించిన వానికి మరణం దండం. అంతకంటే తక్కువ దొంగిలిస్తే సందర్భములందును ఆ దొంగిలించినంతకు 11 రెట్ల ధాన్యము దండంగా విధించాలి. భక్షాన్నపానంలో అధిక పరిమాణంలో దొంగిలించిన వధము విధించరాదు. సువర్ణం, రజతం, ఉత్తమ వస్త్రముల గొప్ప వంశమందు జన్మించిన పురుషులను, విశేషించి స్త్రీలను, మహాపశువులను, శస్త్రాలను, ఔషధాలను, మహారత్నాలను హరించినచో అపరాధికి వధదండము విధించవచ్చు. పెరుగు, పాలు, మజ్జిగ, పానీయాలు, రసద్రవ్యాలు, వెదురు బద్దలతో చేసిన బుట్టలు, తడిసెలు మొదలైనవి, లవణాలు, మృన్మయ పాత్రిదికము, మన్ను, భస్మం దొంగిలిస్తే కాలమును చేసిన అపరాధ కార్యమునకు అనుసరించి దండం విధించాలి. బ్రాహ్మణుల ఇండ్ల యందలి గోవులను, ఇనుములను, అశ్వములను హరించిన వానికి వెంటనే కాళ్ళు సగం నరికించాలి. దారము, ప్రత్తి, కిన్వము, గోమయం, బెల్లం, చేపలు, పక్షులు, తైలం, ఘృతం, మాంసం, తేనె ఆయా ఈ వస్తువుల నుండి ఉత్పన్నములకు ద్రవ్యంలో ఇతర విధములకు లవణాలు, అన్నం, మద్యంలో పక్వాన్నములు దొంగిలిస్తే వాటి వెలకు రెట్టింపు దండంగా విధించాలి. పుష్పములు, పచ్చని ధాన్యములు, పొదలు, వల్లులు, లతలు, పరిపూర్ణాన్నములు ఇవి దొంగిలించిన వానికి 5 మాసముల తూకపు వెండి దండం. పరిపూర్ణ ధాన్యములు తూకముల ఫలములు దొంగిలించు వానికి అతడు ఒక్కడే వచ్చి దొంగిలిస్తే 100 కార్షాపనమునకు తనకు తోడు మరికొందరిని కూడా తెచ్చుకున్న వానికి 200 కార్షాపనములు దండం. ఆయా దొంగతనములందు దొంగ ఏ అవయవాలతో ఎట్ల పని చేయనో వాని ఆయా అవయవము నట్టే హరించి ప్రత్యాదేశం ఆ పని అట్లు చేయనీయకుండుట కలిగించవలెను. ద్విజుడు త్రోవ నడుచుచు జీవనానికి ఏమియో లేనందున 2 చెరుకు గడలో, ముల్లంగి దుంపలో, బుడమకాయలో, దోసకాయలో 2 ఏవైనా పండ్లో, పిడికెడు ధాన్యపు కంకులో కూరకు సరిపోవునంత ఆకుకూరయో దొంగిలించినా అది దోషం కాదు. పండ్లు, దుంపలు, వానస్పత్యములు అనగా పూచి కాచు కాయలు, అగ్వర్ణమైన కట్టెలు, ఆవు మేతకైన గడ్డి యజమాని అనుమతి లేకుండా తీసుకున్నా దొంగతనం కాదని మనువచనం. దేవాలయం మందలిది కాని పువ్వులు దేవతార్థమై పరక్షేత్రం నుండి యజమాని అడగకుండా తీసుకొన్నను దండార్హుడు కాడు. కొమ్ములు, గోళ్ళు, కూరలు గల ప్రాణుల్ని తాను చంపబోను వారిని చంపినను పాపం కాదు. ఆతతాయి అగువాడు తనకెదురుపడినప్పుడు ఆ ఆతతాయి తనకు గురుడైన బాలుడు, వృద్ధుడో, బహుశాస్త్రాధ్యేతయగు బ్రాహ్మణుడు ఆయనను వాణ్ణి ఆలోచించకే చంపివేయవలను. అది దోషం కాదు. ఈ ఆతతాయి వధాపరాధం ప్రకాశంగా జరిపినను అప్రకాశంగా జరిపిన దీని దోషం ఆ అపరాధిని అంటుకొనదు. గృహములను, పొలములను బలవంతంగా హరించువారు, పొందరాని స్త్రీని పొందువారు, ఇండ్లకు మఠాదులకు నిప్పు పెట్టువారు, విషం పెట్టువారు, ఇతరుల హింసింపు తలపుతో ఎల్లప్పుడూ ఆయుధాలు పోని తిరుగుచుండువారు, అభిచారికర కర్మలు ఆచరించువారు, ప్రభువు కడచేరి ఇతరులపై కొండములు చెప్పువారు ధర్మజ్ఞులచే ఆతతాయులనబడుదురు. భిక్షకులు పురుషులే కాని స్త్రీలే కాని పాటలు పాడి జీవించువాడు కాని వలదండను ఇంటి లోపలికి చొరబడినచో రెట్టింపు దండమును గనగా 2వ శ్రేణికి చెందిన 100 పణముల దండమును కర్హలగుదురు. తీర్థమందు, అరణ్యమందు, గృహమందు, నదీ సంగమములందు పరస్త్రీలను అకారణంగా మాటలాడించినచో వాణ్ణి చెరయందుల ఉంచవలెను. తనతో మాటలాడరాదని నిషేధిస్తున్నను ఆ స్త్రీలతో మాట్లాడిన వానికి 1 సువర్ణం దండం. తన శక్తిపై తాను ఆధారపడి జీవించుగాయక
నర్తక స్త్రీల విషయాన ఈ నిషేధములు దండంలో వర్తించవు. ఏలాన వారు మనుషులతో కలిసియే కాని రహస్యంగా కాని జీవిస్తారు. అయినను ఇట్టి నర్తక స్త్రీలతో కాని దాసీజనంతో కాని గృహంలందును మఠాదులందును పనులతో తిరుగుచుండు స్త్రీలతో గాని అకారణంగా మాట్లాడిన వానికి రాజు ఏదేని కొంత దండం విధించాలి. ఇష్టపడని కన్యను చెరిచిన వాణ్ణి వెంటనే వధించాలి. ఇష్టపడు అనగా కామయానయగు కన్యను కూడిన వాణ్ణి 200 పణములతో దండించాలి. ఇట్టి అకృత్యాలకు అవకాశం ఇచ్చిన వానికి పరదార గమనం చేసిన వానికి వలనే దండం విధించాలి. స్త్రీ అందు ఏమాత్రం దోషం లేనిదే బలాత్కారమున పరస్త్రీని చెరిచిన వాణ్ణి వధించాలి. 3వ మారు రజస్వలైన తర్వాత తాను పితృగృహం మందు వివాహిత అయి ఉండి తానే స్వయంగా పతిని వరిస్తే రాజు ఆమెను దండింప పనిలేదు. తన కుమార్తెను తన దేశమందు అతనికి ఇచ్చి పెళ్లి చేసి తర్వాత ఆమెను తీసుకొని పరదేశంకి ఎగిన వాడు స్త్రీ చోరుడే అగును. కావున రాజు వారిని చంపవలను. పతి మరణించిన ధనహీన స్త్రీని ఉంచుకున్న వాడిని దండించ పనిలేదు. ఆమె ధనపతి అగుచో అతన్ని ఉత్తమ అనగా 1000 పణముల దండంతో దండించాలి. తన యోగ్యతను బట్టి అంతకంటే ఉత్కృష్టుడగు వారిని తానై వరించిన కన్యని అతనికే ఇచ్చి పెళ్లి చెయ్యాలి. తక్కువ వాడిని వలిస్తే కన్యను ఇంట బంధించి ఉంచాలి. తన వర్ణం కంటే ఉత్తమ వర్ణపు స్త్రీని కూడిన వాడిని వధించాలి. ఉత్తమ వర్ణ స్త్రీ అధమ వర్ణని కూడితే ఆమెను వధించాలి. తన పుట్టినింటి వారి బలం చూచుకొని దర్పించి భర్తను ఎదిరించిన స్త్రీని రాజు బహుజనులున్న సంస్థానమందు అవమానించి దేశం నుండి బహిష్కరించాలి. సువర్ణనితో అనగా తన జాతి పరపురుషునితో కూడి అపవిత్రమైన స్వైరణీ స్త్రీకి కుటుంబమందు ఆమెకు గల అధికారములన్నీ తొలగించి పొట్టకు చాలినంత అన్నం మాత్రంతో జీవించుచుండునట్టు చేసి ఉంచాలి. తనకంటే అధిక వర్ణనిచే అపవిత్రైన స్త్రీకి మలిన వస్త్రం ధరింపనిచ్చి 10 శిఖలుండునట్లు తల గొరిగించాలి. బ్రాహ్మణుడు క్షత్రియ స్త్రీని, క్షత్రియుడు వైశ్య స్త్రీని, వైశ్యుడు శూద్ర స్త్రీని పొందితే ఇట్టి వారిని ఉత్తమ అనగా 1000 పణముల దండంతో దండించాలి. విప్రుడు వైశ్య స్త్రీని, క్షత్రియుడు శూద్ర స్త్రీని పొందినచో వారిని ద్వితీయ అనగా మధ్యం 500 కార్షాపణముల దండంతో దండించాలి. వైశ్యుడు శూద్ర స్త్రీని పొందితే ప్రథమ దండంతో దండించాలి. శూద్ర స్త్రీని శూద్రుడు పొందితే 100ను, వైశ్యుడు పొందితే 200, క్షత్రియుడు పొందితే 300, బ్రాహ్మణుడు పొందితే 400 కార్షాపణముల దండంగా విధించాలి. అంతగా రక్షణ లేని స్త్రీల విషయాన ఇది దండం. సురక్షితుల విషయమందలి ఈ అపరాధాలకు ఇంకనూ అధికమగు దండం విధించాలి. తల్లి, మేనత్త, అత్త, మేనమామ భార్య, పినతండ్రి, వీరి కూతురు, పినతండ్రి భార్య, తన మిత్రుని భార్య, శిష్యుని భార్య, తన అక్క, ఆమెకు మిత్రురాలు, అక్క కూతురు, ముట్టుత, రాజపత్ని, సన్యాసిని, ఉత్తమ వర్ణ స్త్రీ, వీరు పొందరాని స్త్రీలు. వీరిని పొందిన వాని శిష్ణమును నరికి పిదప వారిని చంపవలను. సోదరుని పత్నిని పొందినచో మొదట చెప్పిన దండమునకు రెట్టింపు దండం విధించాలి. గోవు కాక ఇతర తిర్యక్ ప్రాణియోని యందు మైథునం ఉనర్చిన వాని తొల గొరిగించి ఈ పశువునకు మేతను నీటిని వానిచే ఇప్పించాలి. గోయోని యందు మైథునం చేసినచో సువర్ణం దండం. ద్విజుడు వేశ్యను కూడినచో వేశ్యకు ఎంత శుల్కమో అంత దండం. వేశ్య పొందికకై శుల్కం ఒకనికడ తీసుకుని ధనలోభంచే మరొకనితో కూడినచో ఈ మొదటి వానికి వాడిచ్చిన వానికి 2 తిరిగి ఇచ్చుచు అంతే ధనమును రాజుకు దండంగా చెల్లించాలి. వేశ్యను ఒకరిని ఉద్దేశించి తీసుకొని పోయి మరొకనితో కూర్చున్న వానికి మాషమాత్రపు సువర్ణం దండం. భోగించుటకై వేశ్యను పిలుచుకుని పోయి ఆమెకు శుల్కమియనివాడు తాను ఆమెకు ఒప్పుకున్న దానికి 2 తిరిగి ఇచ్చుటతో పాటు అంతే ధనాన్ని రాజుకు దండం చెల్లించాలి. ఒకే స్త్రీని అనేకులు పొందితే వారందరూ వేరువేరుగా ఆమెకు ద్విగుణ శుల్కం చెల్లించాలి. అంతే ధనాన్ని రాజుకు దండంగా ఇయ్యాలి. ఎవడనో తన తల్లిని, తండ్రిని, తనను ఆశ్రయించి జీవించే స్త్రీని, తన ఋత్విజిని, తనచే యజనం చేయబడు యజమాన్ని అకారణంగా విడవరాదు. పతితులు మాత్రం తామొకరితో ఒకరు తెలియక ఒకరినింకరు విడిచి ఉండవలెను. వారు ఒకవేళ కలిసి జీవించో వారిని రాజు 600 పణములతో దండించాలి. గురువులు పతితులైతే వారినైనా విడవచ్చును, కానీ తల్లిని మాత్రం ఏ విధంగానూ ఎట్టి స్థితి యందు విడవరాదు. గర్భమును ధరించుట అను హేతువులచే ఆమె అందరికంటేనూ గొప్పది. అనధ్యాయ దినములందు అధ్యయనం చేయవాన్ని 3 కార్షాపణములతో అందుకు అవకాశం ఇచ్చిన అధ్యాపకుని అంతకు రెట్టింపుతో దండించాలి. భార్య, పుత్రుడు, దాసుడు, శిష్యుడు, సహోదరుడు, భ్రాతృ వీరు అపరాధం చేస్తే త్రాటితో కానీ వెదురుబద్దతో కానీ వీపుపై కొట్టవచ్చు, కానీ తలపై ఎన్నడూ కొట్టరాదు. ఇట్లు కాక వేరొక విధంగా వీరిని కొడితే వీరిని దొంగను దండించినట్టు రాజు దండించాలి. దూతిని పిలిచి ఆమెతో నిషిద్ధ వర్తనంతో అనుచితంగా వ్యవహరిస్తే అది అతడు ప్రచ్ఛన్నంగా చేసినా ప్రకాశంగా చేసినా రాజు వారిని తన ఇచ్ఛానుసారం దండించాలి. రజకుడు వస్త్రాలను నున్ననైన పలకలతో ఉతికి శుద్ధం చెయ్యాలి. మరొక విధంగా చేస్తే వారిని మాషపు తూకపు బంగారుతో దండించాలి. రక్షాధికృతులనగా కాపలా వాండ్రు దొంగలినప్పుడు
చూచి ఆ వస్తువును చోర్ల నుండి తీసుకుని సొంతదారునికి ఈక తామే హరించినను, కర్షకుల నుండి పన్ను తీసుకున్న అధికారులు దాని ప్రభువునికి ఈక తామే హరించినను అట్టి వారి సర్వస్వమును హరించి రాజువారిని దేశ బహిష్కృతులను చేయవలను. తాము ఏ పనులందు నియుక్తులైరో ఆ స్వామికి చెందిన ఆయా కార్యములను సరిగా చేయకపోగా చెడగొట్టుచుండు వారును, ధనపు వేడిమిచే ఉడికిపోవుచుండు వారును ఒక జనులను రాజు ధనహీనులుగా చేయవలను. రాజు చెప్పినచో తప్పుడు శాసనములను జరుపువారిని, ప్రజలు నెట్టివానితో ఇబ్బంది పెట్టువారిని, స్త్రీ బాల బ్రాహ్మణ హింస చేయువారిని, రాజశత్రువులను సేవించు వారిని వధించుటయే దండం. తాను చేయవలసిన కార్యం అన్యథగా చేయు ప్రాడ్వివాకుని ఆమాత్యుని రాజు సర్వస్వహరణంతో దేశ బహిష్కృతిని చేయవలను. బ్రహ్మజ్ఞని, సురాపాయని, తస్కర్ని, గురుతల్పగని, మహాపాతకులకు వారిని అందరినీ రాజు వేరువేరుగా అపరాధానుగుణమగు చిత్రవధులతో వధించాలి. ఈ మహాపాతకి బ్రాహ్మణుడైతే వాని చంపరాదు. వాని శరీరాన ఆ దోషపు చిహ్నాలను ఏర్పరిచి దేశం నుండి వెడలగొట్టాలి. చిహ్నముల ఆకృతులను చెప్పదను వినము. గురుతల్పకునికి భగ చిహ్నం, సురాపాయికి మద్యపాన గృహాన ఉండు జెండా చౌర్యమైనచో కుక్కపాద చిహ్నం, బ్రహ్మహత్య అయినచో శిరం లేని పురుషుడు. ఈ గుర్తులు ఇట్లు వాని దేహమంది ఏర్పరచాలి. వీరితో ఎవరు మాట్లాడరాదు, కలిసి భుజించరాదు, బాంధవ్యం జరపరాదు, కలిసి ప్రయాణించరాదు. ఇట్లన్ని విధాల వాని జ్ఞాతి సంబంధి బాంధవులు విడవవలను. మహాపాతకి గల ధనాన్ని రాజు లాగివేసుకుని దాన్ని నీట ముంచి వర్ణునికి అర్పించాలి. దొంగిలించిన సొమ్ము దొరకనిదే దొంగను ధార్మికుడకు రాజు చంపరాదు. దొంగిల ధనము వాని ఉపకరణములను వానికడనే దొరికినచో అవిచారితంగా వారిని చంపవలను. గ్రామ నగరాదులైందు ఈ దొంగలకు ఆహారమును పదార్థములను ఇచ్చేవారిని, ఈ చౌర్యానికి అవకాశం ఇచ్చేవారిని కూడా చంపాలి. రాష్ట్ర రాజ్యాంశమందలి రాజాధికృతులు దేశంపై ముట్టడి మొదలగు శత్రుకృతములకు కీడులు జరుగునప్పుడు ప్రజల మనస్సులను తమ రాజునకు విరుద్ధంగా చెడగొట్టుటయో, తాము తటస్థులై పట్టించుకొనక ఊరకొండుటయో చేసినచో వారిని రాజు దొంగలను వల్లే వధించవలను. ఊరి దోపిడిలో, ధర్మ సంస్థలు అనగా ముఠాది దోపిడిలో, దారి దోపిడిలో జరుగునప్పుడు తమకు శక్తి ఉండియో ఆపద నివారించుటకు పరిగెత్తని వారిని సపరివారంగా దేశం నుండి వెడలగొట్టవలను. రాజకోసమును హరించి వారిని హింసలతో చంపవలను. రాత్రి వేళల కన్నం వేసి దొంగతనం చేయి దొంగల చేతులు నరికి తర్వాత వాడి కొరత వేయవలను. తటాకములు చెడగొట్టిన వాడిని నీట ముంచి చంపవలను. ప్రజలకు, పశువులు మొదలగు వానికి ఉపయోగించుటకై చెరువులందు నిల్వ చేసి ఉంచిన నీటిని వదలటో చెడగొట్టటో చేసిన వాడిని 1000 కార్షాపణములు ప్రథమ శ్రేణి దండంతో దండించాలి. చెరువులోనికి నీరు వచ్చు మార్గాలు చెరచిన వానికి ఇదే దండం. కోష్టాగార, ఆయుధాగార, దేవాలయాలను పాడు చేసిన పాపవృత్తులకు పాపలను వేర్వేరు రీతిలో చంపాలి. తనకే ఆపదయో లేనిదే రాజమార్గమందు మల విసర్జనం చేసిన వారిని కార్షాపణంతో దండించాలి. వారి చేతనే ఆ అమేధ్యమును తీసివేయించి శుద్ధి చేయించవలను. ఆపద ఎందున్నవాడు వృద్ధుడు, గర్భిణి, బాలుడు అయినచో వారిని తిట్టవలను. వారిచే శుద్ధి చేయించనక్కర్లేదు. పశువులకు తప్పుడు చికిత్స చేసినచో సాధారణ దండం, మనుషునికి చేసినచో మధ్యదండం, ఉత్తమ పురుషునికి చేసినచో ఉత్తమ దండం విధించాలి. రాజదేవ సంబంధులకు ఛత్రమునో ధ్వజయష్టినో ప్రతిమలనో చెడగొట్టిన వారిచే అవి సరిచేయించవలను, లేదా వారికి 500 కార్షాపణములు విధించవలను. ఏ దోషం లేని మంచి వస్తువులను అపవిత్రపరచినను, చెడగొట్టినను, మనలు పగలగొట్టట వంటి తప్పు చేసినను ప్రథమ శ్రేణి దండంతో దండించవలను, లేదా వాని వెల ఇప్పించవలను. ఆయా వస్తువుల వెలలను తారుమారుగా నిర్ణయించిన అట్టి వెలలతో అమ్మినను మొదటి విధముకు తప్పిదానికి ప్రథమ శ్రేణి దండమును, రెండవ విధముకు తప్పిదానికి మధ్యమ దండమును విధించవలను. బంధన గృహములు అన్నీ రాజమార్గమందు నిర్మించాలి. అందుకే పాపకారులు వికృతులై అనుభవించే శిక్షాక్లేశములు జనులందరూ చూస్తారు. ప్రాకారములను, అగడతలను, ద్వారాలను చెడగొట్టు వారిని పురం నుండి వెడలగొట్టవలను. అభిచార కర్మలతో ప్రజలను బాధించి వారిని 200 కార్షాపణములతో దండించాలి. విత్తనములు కాని వారిని విత్తనములను చెప్పి మోసగించి అమ్మువారిని, బీజములను అపహరించి వారిని, పొలిమేర్లను, హద్దురాలను భంగపరచు వారిని వికృతములకు బంధనాలతో చెరయందుంచవలను. కల్తీ పనులు చేయి పాపిష్టులకు బంగారు పనివారిని చురకత్తులతో ముక్కలు ముక్కలుగా నరకాలి. అమ్మకానికై పదార్థాలు సేకరించి నిల్వ ఉంచుకొని తక్కువ వెలగా ఉన్నదనవి ప్రజలకు అమ్మక, వెలలు ఎక్కువ అగుటకే ఎదురుచూచుచుండు వారిని, కలిపి ద్రవ్యములు అమ్మువారిని, రహస్యంగా వస్తువులను అధిక మూల్యానికి అమ్మువారిని మధ్యమ శ్రేణి అనగా 504 కార్షాపణముల దండములతో దండించాలి. ఇందుకై కుట్ర చేయు అధికారికి ఉత్తమ శ్రేణి అంటే
1008 కార్షాపణముల దండం విధించాలి. శాస్త్రాలను, యజ్ఞాలను, తపస్సులను, దేశాలను, దేవతలను, పతివ్రతలను నిందించవానికి సహస్ర కార్షాపణముల దండం విధించాలి. ఒక వ్యక్తి అనేకుల విషయాన దండపారుష్యం చూపి తప్పునకు మించి దండిస్తే ఈ దండించిన వానికి అపరాధికి విధించాల్సిన దండానికి రెట్టింపు దండం విధించాలి. కలహమైన చోట్ల ఆ కలహానికి మూలభూతుడకు వానికి ఇతర అపరాధులకు విధించవానికి ద్విగుణ దండం విధించాలి. ఇట్టివాడు బ్రాహ్మణుడైతే వాడిని దేశం నుండి బహిష్కరించాలి. వెల్లుల్లి, పెద్ద ఉల్లి, సూకరం, ఊరకోడి, 5 గోళ్లు కల ప్రాణులు మొదలగు అభక్షణీయములు భక్షించిన బ్రాహ్మణీయుని శీఘ్రమే దేశం నుండి బహిష్కరించాలి. భక్షణం చేసిన శూద్రునికి కృష్ణలం దండం, వైశ్యునికి, క్షత్రియునికి, బ్రాహ్మణునికి వరుసగా దీనికి రెండింతలు, మూడింతలు, నాలుగింతలు దండమగను. సాహసపు పనులకు ప్రేరకుడకు వానికి ఆ పని చేసిన అపరాధికి విధించవానికి రెట్టింపు దండం విధించాలి. ఎంతైనా కానేమో నేనిత్తునని ఒప్పించి ప్రోత్సహించి అకృత్యం చేయించిన వానికి అపరాధి కంటే 4 దండం. ఇతనికి ఇది ఇమ్మని రాజు ఆదేశించగా అది అతనికి ఇయ్యని వానికిని బీగం కాని ముద్ర కాని వేసి ఉన్న ఇంటి బీగమునో ముద్రనో పగలగొట్టి చెడగొట్టి ఇల్లు తెరిపించిన వానికి 50 పనముల దండం విధించాలి. ఆర్యుడు అంటరాని వారిని అంటను, అయోగ్యుడు యోగ్యమ్మకు పనిచేసినను, పశువుల పుంసం హరించినను, దానికి గర్భపాతం చేసిన, దైవ పైతృక కార్యములందు శూద్ర సన్యాసిని భుజింపచేసిన, దైవ పైతృక కార్యములందు నిమంత్రితుడై ఒత్తునని పోకుండాను వీరికందరికీ 100 కార్షాపణముల దండం విధించాలి. దుఃఖకర ద్రవ్యాలను ఇతరుల ఇండ్లలో ఉంచిన వానికి కృష్ణలం దండము. తండ్రి కొడుకులకు కలిగిన కలహంలో సాక్ష్యం పలికిన వానికి 200 కార్షాపణముల దండం. ఇట్టివాడు శూద్రుడు కాక ఆర్యుడైనచో వారిలో వైశ్యునికి 400, క్షత్రియునికి 600, బ్రాహ్మణునికి 800 కార్షాపణముల దండమగను. తుల, శాసనము, మానము, నాణెములు ఇవి తప్పుడువి చేసినను వానితో వ్యవహరించినను వారికి వేరువేరుగా సహస్ర కార్షాపణముల దండం. విషం పెట్టినది, ఇండ్లు మొదలగు వానికి నిప్పంటించినది, పతినో, అత్తమామలను, తల్లిదండ్రులను, మరి ఇతరులకు పెద్దలను, తన సంతానంను చంపునది అగు స్త్రీని చెవులు, ముక్కులు, పెదవులు నరికించి ఎద్దులతో తొక్కించియో పొడిపించియో చంపవలను. పంట కళ్ళమును, గ్రామమును, రాజపత్ని గాములు కటాగ్నితో చంపనర్హులు. రాజశాసనాన్ని ఎక్కువ తక్కువ చేసి లెక్కించినవాడు, పరదారాపహరణం చేసిన చోరుని దండించక వదిలినవాడు అగు వాడిని సహస్ర కార్షాపణములతో దండించాలి. అభక్షణీయమగు పదార్థం భక్షింపచేసి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రులను అపవిత్రపరిస్తే వరుసగా 1000, 500, 100, 50 కార్షాపణముల దండం. చచ్చిన శవముల దేహములందలి పదార్థములను, సొమ్ములను అమ్మువాడు, గోవులను కొట్టువాడును, రాజయానములను, ఆసనములను ఆరోహించిన వాడును సహస్ర కార్షాపణములతో దండ్యులు. తాను న్యాయముగా ఓడియు నేను ఓడలేదని తలుచువాడిని మరల జయింపచేసి రెట్టింపు దండం విధించాలి. ఒకడు మరియొకరిని తన ఇంట భోజన నిమంత్రణాధికంకై మొదట ఆహ్వానించి ఉండా అవశ్యమగునాడు పోయి నేను ఇదివరకే నేను సరిగా పిలిచి ఉంటని వత్తవా లేదా అని మాట్లాడు వాడిని మధ్యమ అంటే 500 కార్షాపణముల దండంతో దండించాలి. అభియుక్తుడు అపరాధియు శిక్షకు పాత్రుడగుచో శిక్ష విధించబడిన వాడు శిక్షదాతయగు దాండకుని చేతి నుండి తప్పించుకొని పారిపోవచో అప్పుడు దండకుడు వాడిని పట్టుకొనుటకు వాడు తప్పించుకొని పోకుండుటకు యత్నం చేయనట్లు రుజువైనచో ఆ దండాధికృతుడు శిక్షాపాత్రుడు చెల్లించవలసిన దండమును చెల్లించాలి. ఈ అపరాధి తప్పించుకొని పోవుటలో ఇతన్ని పనియందుంచుకున్నవాడు హేతువని రుజువైతే దండధనంలో సగం అతడే చెల్లించాలి. పలువురు అపరాధులను ఒకేమారు నిగ్రహం అనగా శిక్షాచరణం చేయుటకో చెరయందు బంధించుటకో తీసుకొని పోవుచుండగా వారిలో ఒకడు తప్పించుకొని పోయినచో ఆ తప్పించుకొని పోయినవాడు వారందరితో పాటు విహితమైన దండం కాక దానిలో 8వ పాలు అధిక దండం చెల్లించాలి. వివాదమందు ఆ నిందితుడైన వాడిని నిందితునిగా నిర్ణయించిన వానికి శిక్షారూపమున కేశనఖములు కత్తిరింపించిన రాజాధికృతుని 500 కార్షాపణములతో దండించాలి. అవధ్యుడగు అనగా వధదండార్హుడు కాకున్నను అపరాధానుసారం చెరయందు ఉంచబడిన వారిని తప్పించి తన బలంతో విడిపించినను అట్టి వాడిని ద్విగుణ దండంతో దండించాలి. లోభవశముననో ఇతర హేతువుననో న్యాయాధికృత సభా సభ్యుల వివాదములందు సరిగా వ్యవహరించనిచో వారికి ద్విగుణ దండం. ఈ పొరపాటు రాజే చేస్తే ద్విగుణ దండమును రాజు చెల్లించుటయే కాక దానిలో 30వ వంతు అధికంగా తీసి దాన్ని వరుణార్పణమని నీటిలో వేయవలను. సభ్యులు సరిగా వ్యవహరించక అల్పదండ స్థానమును అధిక దండమును కానీ అధిక దండ స్థానాన్ని అల్పదండం కానీ విధిస్తే అధికాంశమును సభ్యుడు
తన ఇంటి నుండి చెల్లించాలి. అవర్ధ్యని వధించుటయు వర్ధ్యని రక్షించుటయు విడిపించుటయు జరిగిన సందర్భములలో ఆ దోషం రాజు పొందును. సర్వపాపకర్త అయినను బ్రాహ్మణుని ఎప్పటికీ చంపరాదు. వాని సర్వధనములతో ఆ రాష్ట్రం నుండి వెడలగొట్టవలను. ఇట్లు పాపం అధికంగా చేసినను బ్రాహ్మణుని చంపరాదని, అందున ప్రయత్నపూర్వకంగా రాజు బ్రహ్మహత్యను విడవవలను. అనగా బ్రాహ్మణుడు వధార్హమగు పాపములు చేయకుండానట్లను రాజులు ముందు జాగ్రత్త పడవలను. రాజు అదండ్రులను దండించినను దండ్రులను దండించక విడిచినను అధికమగు అపకీర్తిని పొందును, పరలోకాన నరకాన్ని పొందును. కావున రాజు ఆయా పురుషులు చేసిన అపరాధమును గుర్తించి దేశకాల స్థితులు ఆలోచించి ద్విజుల అనుమతిని కూడా గ్రహించి దండ్రులకు దండమును విధించవలను. దీనిచే అతనికి పాపశాంతి అగును. ఓం శాంతి శాంతి శాంతి.